హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫోన్లో మనం రోజు కరెంట్ బిల్ ఎంత వచ్చిందో చూసుకునేవాళ్ళం. ఒకటో తారీఖు వచ్చేసరికి ఫోన్‌పేలో, గూగుల్ పేలో కరెంట్ బిల్ ఎంత వచ్చిందని చెప్పి ఒక పాపప్ వచ్చేది. మనకు నోటిఫికేషన్ వచ్చేది. కరెంట్ బిల్లు మనం చూసుకుందామన్నా ఇప్పుడు పని చేయట్లేదు. ఏమైంది అసల? కరెంట్ బిల్లు ఎందుకు కట్టుకోలేకపోతున్నాం? కరెంట్ బిల్ కట్టాలని ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు యూపీఐ యాప్స్‌లో? కరెంట్ బిల్ ఎందుకు కనిపించట్లేదు? ప్రాబ్లమ్ ఏమైంది? ఎందుకు చూడలేకపోతున్నాం? కరెంట్ బిల్లు ఫోన్‌పేలో గానీ, గూగుల్ పేలో గానీ, పేటీఎంలో ఈ యూపీఐ యాప్స్‌లో ఎందుకని కనిపించట్లేదు? ఏమైంది ఇప్పుడు? మనం కరెంట్ బిల్ కట్టుకోలేమా? కరెంట్ బిల్ ఇందులో యూపీఐ యాప్స్ ద్వారా కట్టుకోకపోతే మనం ఏ విధంగా కట్టుకోవాలన్న పూర్తి వివరాలు మనం చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. ప్రతి అప్డేట్ మీ దగ్గర తేవడానికి నాకు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మ్యాటర్‌లోకి వెళ్తే గనక రీసెంట్‌గా ఆర్‌బీఐ ఒక గైడ్‌లైన్ తీసుకొని రావడం జరిగిందనమాట. ఆ గైడ్‌లైన్ ఏంటంటే ఇలాగా యూపీఐ యాప్స్ ద్వారా ఏదన్నా ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, పేటీఎం గానీ ఇట్లా మరిన్ని మీరు ఏ ఆన్‌లైన్ యాప్ పేరు తీసుకున్నా ఆ ఆన్‌లైన్ యాప్‌ని యూజ్ చేసి కరెంటు బిల్లు ఇప్పటి నుండి మనం కట్టలేము. తెలంగాణకు సంబంధించిన సదరన్ పవర్ స్టేషన్ అయినా సరే, ఆంధ్రాకి సంబంధించిన సదరన్ పవర్ స్టేషన్ అయినా. ఎప్పుడన్నా ఒకటో తారీఖు వస్తే చాలు కరెంటు బిల్ ఇంత వచ్చిందని చెప్పి మనకి ఎస్ఎంఎస్ వస్తూ ఉంటుంది. పాపప్ వస్తూ ఉంటుంది. మన ఫోన్‌పేలో, గూగుల్ పేలో అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే ఆటో పే కూడా పెట్టుకున్నోళ్ళు ఉంటారు. అసలు ఇప్పుడు ఏమైంది దీనికి అంటే గనక ఒక ఆర్‌బీఐ గైడ్‌లైన్ అయితే జారీ చేసిందనమాట కొన్ని రోజుల క్రితం. దీనికి సంబంధించి ఏంటంటే ఆన్‌లైన్‌లో బిల్లులు కలెక్ట్ చేయకూడదు, పే చేయకూడదని చెప్పి ఒక ఆర్‌బీఐ అయితే ఒక గైడ్‌లైన్ జారీ చేసింది. గైడ్‌లైన్ జారీ చేసిన తర్వాత కొంత సమయాన్ని కేటాయించింది. ఈ సమయం తర్వాత మీకు పని చేయదని చెప్పి. అంటే ఆ సమయం ఏంటంటే జూలై 1 తారీఖు నుండి ఈ ఆన్‌లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు పే చేసే అవకాశం ఉండదని చెప్పి ఒక గైడ్‌లైన్ అయితే జారీ చేసిందనమాట. దాని ప్రకారం ఏంటంటే జూలై 1 తారీఖు మీరు గమనిస్తే గనక మన కొత్త కరెంట్ బిల్లు ఎంతొచ్చిందన్న నోటిఫికేషన్ రాలా. కరెంట్ బిల్‌కి సంబంధించిన ఫోన్‌పేలోనో, గూగుల్ పేలోనో ఇటువంటి యూపీఐ యాప్స్ ద్వారా మనకి ఎస్ఎంఎస్ రాలా. మనం ఏదన్నా కరెంట్ బిల్ వచ్చింది, ఎంతొచ్చిందని చెప్పి చూసుకుందామని చూస్తే కనుక ఆ ఫోన్‌పేలో ఆ కరెంట్ బిల్‌కి సంబంధించిన సిస్టమే పని చేయట్లేదు. దీనంతటి కారణం ఏంటంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారంగా మనం ఈ రోజు నుండి అంటే జూలై 1 తారీఖు నుండి కరెంట్ బిల్లు గానీ, లేకపోతే కరెంట్ బిల్లు మనం ఆన్‌లైన్‌లో యూపీఐ యాప్స్ ఉపయోగించండి. ఆ యూపీఐ యాప్స్ అంటే ఏదన్నా గానీ ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ ఏదన్నా గానీ, పేటీఎం గానీ ఆ యాప్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్ చూడటం గానీ, కట్టడం గానీ చేయలేము. సో, మరి ఎట్లా కట్టాలి? దీనికి సంబంధించి ఏందంటే అప్డేట్ నిన్న తెలంగాణకు సంబంధించిన సదర్న్ పవర్ కంపెనీ వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్వీట్ అయితే చూపిస్తున్నాను. ఈ ట్వీట్ ఏంటంటే దీని సారాంశం ఏంటంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం యూపీఐ ద్వారా డబ్బులు కట్టుకునే సౌలభ్యం లేదు అని చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు మనం కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి? ఇంట్లో కూర్చొని కట్టడం మనకు బాగా అలవాటైపోయింది. ఏదన్నా కరెంట్ ఆఫీస్‌కి వెళ్ళాలా అంటే అక్కర్లేదు. ఇప్పటికైనా సరే సదర్న్ పవర్ స్టేషన్‌కి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్‌సైట్ ఒకటుంది. ఆన్‌లైన్‌లో ఒక వెబ్‌సైట్ ఉంది. మనం ఆన్‌లైన్‌లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ కట్టుకోవచ్చనమాట. అప్పుడైనా మనకి కట్టుకునేటప్పుడైనా యూపీఐకి సంబంధించిన ఈ యాప్స్ మనకి యూపీఐకి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తాయి కదా! మరి అప్పుడెట్లా అంటారు? అప్పుడైతే ఓకే. మీరు ఆన్‌లైన్‌కి సంబంధించిన ప్లే స్టోర్‌లో ఎతికితే కనుక సదరన్ పవర్ స్టేషన్‌కి సంబంధించిన ఒక అఫీషియల్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మనం అందులో లాగిన్ అయ్యి సదరన్ పవర్ స్టేషన్‌కి సంబంధించిన కరెంట్ బిల్లు మనం చూసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కట్టుకోవచ్చు. బ్యాంక్ ద్వారా మనం అందులో ఆప్షన్స్ ఉంటాయి. పేమెంట్ ఆప్షన్‌కొచ్చేసరికి బ్యాంకు సంబంధించిన ఉంటుంది. డెబిట్ కార్డ్ ఉంటుంది. తర్వాత యూపీఐ యాప్స్ ఉంటాయి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం అక్కడ మనం ఆ వెబ్‌సైట్ అంటే వాళ్ళ పర్టిక్యులర్ యాప్‌ని యూజ్ చేసుకొని మనం అక్కడి నుండి కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనం అఫీషియల్‌గా ఈ యాప్స్ ద్వారా యూపీఐ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లు కట్టే సౌలభ్యాన్ని నిన్నటి నుండి అంటే జూలై 1 తారీఖు నుండి తీసేయబడిందనమాట. మీరేదన్నా ఆటో పే ఆప్షన్ పెట్టుకొనుంటే గనుక దాన్ని ఇమ్మీడియేట్‌గా తీసేయండి. పొరపాటున ఎటైనా డబ్బులు వెళ్ళిపోతే గనుక మళ్ళీ ఇబ్బంది పడాల్సొస్తుంది. ఇది ఫ్రెండ్స్ విషయం. ఎందుకంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఉపయోగించుకొని యూపీఐ యాప్ ద్వారా కరెంట్ బిల్లు కట్టకూడదని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ట్వీట్ నేను ఇక్కడ పెడుతున్నాను. మీరు కావాలంటే దీన్ని పాస్ చేసి తెలంగాణకు సంబంధించిన సదరన్ పవర్ స్టేషన్ వీళ్ళు ట్వీట్ చేశారనమాట. సో, ఇట్లా పని చేయవని చెప్పి. ఇంకా ఇప్పుడు 2 రోజులు, 3 రోజులు పని చేయవా? ఇంకెప్పుడన్నా పని చేస్తాయంటే అసలు పని చేయవివి. గూగుల్ పే గానీ, యూపీఐ, పేటీఎం గానీ, ఫోన్‌పే గానీ ఈ ఆన్‌లైన్ యాప్స్ ఉపయోగించి ఎప్పుడు కూడా మనం కరెంట్ బిల్ అనేది కట్టుకోలేము. ఏమైనా కట్టాలంటే గనక ఏదన్నా సదరన్ పవర్ స్టేషన్‌కి సంబంధించిన యాప్‌ను ఉపయోగించి అందులో మనం పేటీఎం గానీ, ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ యూజ్ చేసి పేమెంట్ అందులో చేయగలం గానీ ఆ యాప్‌లో ఇందులో డైరెక్ట్‌గా ఈ యూపీఐ యాప్ ద్వారా ఉపయోగించి మనం కరెంట్ బిల్ అయితే కట్టలేము. సో, ఇదైతే ఈరోజు వచ్చిన అప్డేట్ అనమాట. ఆటో పే అని చెప్పి పెట్టేసుకొని ఉంటారు. అటువంటి వారికి ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళు ఆటో పే అన్న ఆప్షన్‌ని తీసేస్తారు. తీసేస్తే తద్వారా వాళ్ళు
డబ్బులు కట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఆటోపే అంటే డబ్బులు కట్ అయిపోయినాయి అనుకోండి, వాళ్ళు తీసుకోవట్లేదు. వీళ్ళకి మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ చాలా తతంగం ఉంటుంది. సో, అందుకని ఆటోపే ఆప్షన్‌ని ఆఫ్ చేసుకోండి. కట్టుకోవాలంటే గనక సదరన్ పవర్ స్టేషన్‌కి సంబంధించిన ఒక అఫీషియల్ యాప్ ఉంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా మీరు ఇందులో డబ్బులు కట్టుకోవచ్చనమాట. సో, అందులో ఫోన్‌పే గాని, పేటీఎం గాని పనిచేస్తాయి. సో, అక్కడి నుండి చేసుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి చేయటం కుదరదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్‌లో రాసి తెలియచేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాసి తెలియచేయండి. పవర్ స్టేషన్‌కి సంబంధించిన యాప్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అటువంటి వీడియో ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను వీడియో ప్రిపేర్ చేసి పెడతాను. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.